మన కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి వారం. ఇంకా నువ్వు సపరేట్గా ప్రత్యేకంగా ఏ వ్యక్తి కూడా లేడు, కుటుంబ వ్యవస్థకి బయట ఇంక ఏ వ్యక్తి కూడా లేడు. కాబట్టి కుటుంబ వ్యవస్థ గురించి సరైన అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఈ యొక్క కుటుంబ వ్యవస్థకి ముఖ్యమైనటువంటి మూలాధారం దేవుడే అనే సత్యాన్ని ఫస్ట్ ప్రతి మానవుడు గ్రహించాలి. అయితే ఇక కుటుంబ వ్యవస్థని నడిపించుకునేటువంటి విషయంలో ముఖ్యంగా భార్యాభర్తల మీద ఈ యొక్క బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క భార్యాభర్తలు సరైన విధంగా ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తించినట్లయితే ఆ వ్యవస్థ అనేది చక్కగా ముందుకు వెళ్తుంది. అయితే ఆ భార్యాభర్తల గురించి కొన్ని సూచనలు, సలహాలు బైబిల్లో మనకి ఇవ్వబడ్డాయి. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని వారిని ఐక్యపరిచాడు దేవుడు. ఆదాము అవ్వని ఐక్యపరిచాడు. అయితే ఇక కుటుంబ వ్యవస్థ చక్కగా మంచిగా నడిపింపబడాలి అంటే మొదటి విషయం ఏమిటంటే ఇక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బంధం అనేది ప్రాథమికమైనటువంటి బంధముగా ఉండాలి. అంటే ఇట్ ఈస్ ఎ ప్రైమరీ రిలేషన్షిప్. ఇదే ప్రాథమికమైన బంధంగా ఉండాలి. చూసినట్లయితే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడుస్తున్నాడు. అట్లనే స్త్రీకి కూడా సంబంధించింది ఇది. స్త్రీ కూడా తన తల్లిని తన తండ్రిని విడిచి హత్తుకొని ఉందరు. అంటే పురుషుడు తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. అట్లనే స్త్రీ కూడా తన భర్తను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. చూడండి, వీరిద్దరూ విడిచిపెడుతున్నారు, తర్వాత హత్తుకుంటున్నారు. అంటే వారిని విడిచిపెట్టడం అంటే అంతకుముందు వారి యొక్క ప్రాథమికమైనటువంటి బంధం ఎవరంటే వారి యొక్క తల్లిదండ్రులు. పురుషుడి యొక్క ప్రాథమికమైన మొదటి బంధం ఎవరంటే అక్కడ తల్లిదండ్రులు. మానవుల బంధాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారి తల్లిదండ్రులే కదా. అంటే తల్లిదండ్రుల ఆధిపత్యంలో ఉన్నాడు పురుషుడు, తల్లిదండ్రుల నిర్ణయాలలో ఉన్నాడు, వారి యొక్క కుటుంబంలో ఉన్నాడు. వారి యొక్క ఆధిపత్యంలో ఉండి వాళ్ళ యొక్క ఏమంటారు అంగీకారాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ సరైన విధంగా వాళ్ళు నడిపించడం జరిగింది. అట్లనే స్త్రీ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆధిపత్యంలో ఉన్నది, వాళ్ళు చెప్పిందే చేస్తూ వచ్చింది, వారికి లోబడి ఉంది. అక్కడుండి అట్లాంటి వారి నిర్ణయాలకు లోబడి నడుచుకున్నట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే వారి యొక్క ఆధిపత్యం నుంచి ఇప్పుడు బయటికి రావాలి. అదే విడిచిపెట్టడం అంటే. విడిచిపెట్టలేదనుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల ఆధిపత్యంలోనే ఉండి ఇంకా ఏమీ కూడా తల్లిదండ్రుల ఆధిపత్యంలోనే ఉంటే వాళ్ళు అటుపక్కన హత్తుకొని ఉంటే వీరు ఇక్కడ హత్తుకొని ఉండలేరు. అందుకని కుటుంబాలు చక్కగా ఉండట్లేదు. దీన్ని ఏమంటారంటే లీవింగ్ అండ్ క్లీవింగ్. విడిచిపెట్టినప్పుడు మాత్రమే హత్తుకొని ఉండగలరు. అంటే వారి యొక్క ఆధిపత్యం నుంచి మనం బయటికి రావాలి. మన ఇద్దరం